ప్రభుకు స్తోత్రం. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం మొదటి వచనం పోయిన వారం మనం చదువుకున్నాం. అందులో రాయబడినటువంటి మాటల్లో దావీదు మహారాజు మాట అంటున్నాడు, నేను కట్టబోయే మందిరం దేవుడికి కాబట్టి ఈ పని బహు గొప్పది అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మందిరం ఎవరిది? దేవుడిది. ఈ పని దేవుడిది కాబట్టి ఈ పని గొప్పది అన్నాడు. అంటే నేను రాజుగారిని కదా, నా పనులు గొప్పవి అంటలేదు. ఏమండి, నేను కట్టుకునే ఇంటి పని గొప్పది అంటలేదు, నేను చేసే ఉద్యోగం గొప్పది అంటలేదు, ఇది దేవుని పని కాబట్టి ఈ పని గొప్పది అన్నాడు. ప్రభు స్తోత్రం చెప్దామా. ఈరోజు ఇదే వ్యక్తిత్వం కలిగినటువంటి మరొక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇదే మనస్సు, ఇదే వ్యక్తిత్వం కలిగిన మరొక వ్యక్తి జీవితాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. అందుకు నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. ప్రభుకు స్తోత్రం చెప్దామా, గట్టిగా చెప్దామండి. హల్లెలూయా. దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాను, శ్రద్ధగా వినండి. అమ్మ వినండి, దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాను, దీని నేపథ్యం నేను మీకు జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా. అసలు ఏం జరిగింది? నెహెమ్యా గారు ఈ మాట ఎందుకు అన్నాడు? అసలు ఎవరు రమ్మన్నారు ఈయన్ని? ఎక్కడికి రమ్మన్నారు? ప్రభు స్తోత్రం చెప్దామా. వింటారమ్మా, వింటారా? ఈ నెహెమ్యా పుస్తకం అంతా మీకు అర్థమైపోద్ది ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలతో. మీరు మరలా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పుస్తకాన్ని కనుక మీరు చదివితే ఈజీగా అర్థమైపోద్ది మీకు. ఇక ఏమండి, శ్రద్ధగానండి. ఈ యొక్క బబులోను దేశానికి సంబంధించినటువంటి నెబుకద్నెజర్ రాజు యూదా ప్రజలు పాపం చేసిన తర్వాత తప్పు చేశారు, అనేక మంది దైవజనులను వారి దగ్గర పంపిస్తూ వచ్చాడు. ఎంతో మందిని పంపించి వారికి దేవుని యొక్క హెచ్చరికలు తెలియజేశాడు. ఇదిగో మీరు పాపంలో ఉన్నారు, శాపంలో ఉన్నారు, మీరు భయంకరంగా నా దృష్టికి విగ్రహారాధికులుగా ఉన్నారు, మారండి, మీ పద్ధతులు మార్చుకోండి అని ఎంతో మందిని పెందల కడలేచి తన సేవకులను పంపిస్తూ ఉంటే ప్రజలు లెక్క చేయలేదండి, వినలేదండి. రాజులు దేవుని మాట వినలేదు. ఉగ్రత వస్తానని చెప్పిన దేవుని మాటను ఖరారు చేయలేదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అలాంటి సమయంలో దేవుడు యోధా ప్రజలను, ఇశ్రాయేలీలనేమో అశ్షూరు దేశానికి ఏమండి అప్పగించాడు, యోధా ప్రజలనేమో బబులోను దేశానికి అప్పగించాడు. హల్లెలూయా. ప్రభు స్తోత్రం చెప్దామా. బబులోను దేశానికి అప్పగించినప్పుడు ఏమండి, నెబుకద్నెజర్ రాజు వచ్చాడు. సొలొమోను కట్టినటువంటి అంగరంగ వైభవంగా కట్టిన దేవుని మందిరాన్ని పూర్తిగా నాశనం చేశాడు, కూలగొట్టాడు. మందిరంలో ఉన్న బంగారం, గోడల నిండా బంగారం అండి, బంగారాన్ని అచ్చులుగా ఎలా పోసి గోడలకు అతికించాడు. ఎవరు? సొలొమోను గారు. హల్లెలూయా. ఏ వస్తువు పట్టుకున్న బంగారమే మందిరంలో. ఏమన్నా మనం చదివాం, 2 లక్షల మనుగుల బంగారం. ఎంత బంగారం అండి? 2 లక్షల మనుగులు. ఒక మనుగు వచ్చేసి 11 కేజీలు. కౌంట్ చేసుకోండి. హల్లెలూయా. అంత బంగారం దేవుని మందిరంలో పొదిగించాడు సొలొమోను గారు. హల్లెలూయా. ఆ బంగారం అంతా నెబుకద్నెజర్ రాజు దోచుకెళ్ళిపోయాడు. వస్తువులు కేవలం దేవుని మందిరంలో ఉన్న వెండి బంగారు వస్తువులు లెక్క ఎంతో తెలుసా? 5,000. 5,000 వస్తువులు. ఎన్ని వస్తువులు అండి? 5,000 వస్తువులు. ఒక్కొక్క వస్తువుకి ఎంత ఎత్తు, ఎన్ని మణుగులు వాడారనేది మన లెక్కలు ఉన్నాయి బైబిల్లో. ప్రభు స్తోత్రం చెప్పండి. అన్ని వస్తువులు దోచుకెళ్ళిపోయాడు, పట్టుకెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీల పట్టణాన్ని పూర్తిగా తగలబెట్టేశాడు, గోడలన్నీ కూలగొట్టేశాడు, ఇండ్లన్నీ కాల్చేశాడు, దేవుని మందిరాన్ని పడగొట్టాడు. ఇక ఆ పట్టణంలో ఎవ్వరు లేకుండా యవనస్తులందరినీ తన దేశానికి పట్టుకెళ్ళిపోయాడు. అలా పట్టుకొని వెళ్ళిన వారిలోనే శద్రకు, మేషక, అబేద్నెగో, దానియేలు, యెహెజ్కేలు, ఇర్మియా, వీళ్ళందరూ కూడా వాళ్ళలోనూ ఉన్నారు. ప్రభు స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్దామా. ఇర్మియా గారు ఇదిగో దేవుడు మారమంటున్నాడురా, మాట్లాడినరా అని ప్రవచించిన వారిలో ఇర్మియా ఒకడో. హల్లెలూయా. యెహెజ్కేలు గారు ఆ దేశంలోకి వెళ్ళాక కూడా ప్రజలు ఇంకా మూఢత్వంలో ఉంటే, ఒరే బాబు, ఇంత శిక్ష వచ్చాక, ఇంత భయంకరమైన శ్రమ వచ్చిన తర్వాత కూడా ఇంకా మీకు మారు మనసు లేదా అని ప్రవచించిన వారిలో యెహెజ్కేలు ఒకడు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా. దేవుని బిడ్డలారా, అట్లా వెళ్ళిపోయిన తర్వాత అట్లా వెళ్ళబడిన వారిలో ఈ నెహెమ్యా ఉన్నాడు, ఎజ్రా ఉన్నాడు, ఎస్తేరు ఉంది, మొర్దెకై ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా ఇట్లా యోధా దేశం నుంచి ఆ పరాయి దేశానికి బానిసలుగా వెళ్ళిపోయిన వాళ్ళు. అయితే దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళిన వాళ్ళు బానిసలుగానే మిగిలిపోలేదు. ప్రపంచంలో గొప్ప జ్ఞానవంతులు ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలు, యూదులు.
ఇది నేను చెప్పే మాట కాదు. మొన్న TV9లో కూడా, మొన్నే రీసెంట్గా TV9లో ఇశ్రాయేలును మించిన దేశం ప్రపంచంలో లేదు, TV9లో వచ్చింది. స్తోత్రం చెప్పండి. వాళ్ళంత జ్ఞానవంతులు ప్రపంచంలోనే లేరు అని వచ్చింది. 98% మంది ఏమండి ఉద్యోగస్తులే ఇశ్రాయేలీల్లో. 98%. అక్షరాస్యులేని నిరక్షరాస్యులు ఎవరు లేరు. చదువు సంఖ్యలు లేని వాళ్ళు ఎవడూ లేడు ఇశ్రాయేలీలో. హల్లెలూయా. ఈరోజు భూమి మీద వాడే ప్రతి వస్తువులో ఏమండి, ఇదిగో భూమి మీద కనిపెట్టబడిన వస్తువులన్నింటిలో 60%, 100కి 60 వస్తువులు ఆ దేశం నుంచి కనిపెట్టినవన్నీయే. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనకి ఇశ్రాయేలీల దేశము మన తెలంగాణ రాష్ట్రంలో సగం ఉంటది. అమ్మా, ఎంత ఉంటది? మాట్లాడలేదండి. తెలంగాణ రాష్ట్రంలో సగం ఉంటది, కానీ దాని చుట్టూ ఉన్నటువంటి 6 దేశాలు ఒకేసారి యుద్ధానికి వస్తే అమ్మా ఈడ్చీడ్చి కొట్టింది. ఎన్ని దేశాలని? 6 దేశాలని. 1 కోటి మంది జనాభా కూడా ఉండరు ఇశ్రాయేలీల దేశంలో. ఇశ్రాయేలీల దేశం మీదకి 6 దేశాలు ఒకేసారి యుద్ధానికి వస్తే ఒంటరిగా నిలబడి జయించిందండి. ఇశ్రాయేలు దేశం చుట్టూ ఏమండి, తెలంగాణ రాష్ట్రంలో సగం ఉంటది, దాని చుట్టూ 16 శత్రు దేశాలు ఉన్నాయి. ఇశ్రాయేలు దేశాన్ని వాడగొట్టడానికి 16 శత్రు దేశాలు, కానీ ఎక్కడ తొలగలేదు. ఎందుకో తెలుసా? 125వ కీర్తనలో రాయబడి ఉంటది. మొదటి వచనంలో దేవుడు రాయించాడు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని ఇశ్రాయేలీల చుట్టూ నేను ఉంటానన్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి చదువుతారా మాట? చాలా బాగుంటది. 125వ కీర్తన మొదటి వచనం, రెండో వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ, ఎవరున్నారండి ఆ దేశంలో? నేను ఉంటానన్నాడు. నా ప్రజలకు తోడుగా నేను ఉంటానన్నాడు. ఏమండి, అలాంటి దేశము ఇదిగో శత్రు దేశానికి అప్పగించబడింది, శత్రు రాజ్యానికి అప్పగించబడింది. దేవుని కోపం వచ్చింది, దేవుడు విడిచిపెట్టాడు. బబులోను దేశపు రాజు వచ్చి మొత్తం దోచుకెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్దామా? ఏమండి, అట్లా వెళ్ళిపోయినటువంటి తర్వాత ఆ దేశస్తులకు దేవుడు అమితమైన జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి ప్రజలు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఇశ్రాయేలీల ప్రజలు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. వారి పనుల్లో వారు టాలెంట్ చూపిస్తూ ఉన్నారు. ఆ టాలెంట్ని బట్టి ఈ నెహేమియా అనే ఆయన సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం కొట్టాడు. అమ్మా, ఎక్కడ అంటే ఎవరి దగ్గర? రాజు దగ్గర. ప్రభు స్తోత్రం చెప్పండి. ఏమంటే రాష్ట్ర ప్రభుత్వంలో కాదు, అంటే రాజు కింద చాలా మంది ఉంటారు. ఏమంటే వాళ్ళ దగ్గర కాదు, డైరెక్టర్ రాజు గారి దగ్గర ఉద్యోగం ఈయనకి. ఎలాగెళ్ళాడు ఆ దేశానికి? బానిసగా వెళ్ళాడు. హల్లెలూయా. కానీ ఆ దేశాల్లోకి వెళ్ళిన తర్వాత ఈయన యొక్క తలాంతుని బట్టి, ఈయన యొక్క జ్ఞానాన్ని బట్టి ఆ రాజు దగ్గర ఉద్యోగం. ఏంటా ఉద్యోగం తెలుసా? ఏ ఉద్యోగం ఏంటి అయింది? ఏమండి, గిన్నె అందించే ఉద్యోగం. రాజుగారికి గిన్నె అందించే ఉద్యోగం. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే అది చాలా రిస్క్ తో కూడినటువంటి ఉద్యోగం. సంతోషం మాట్లాడకూడదమ్మా, చాలా రిస్క్ తో కూడినటువంటి ఉద్యోగం అది. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఎంత రిస్క్ అంటే, ఇప్పుడు రాజుగారికి ఎవడైనా పొరపాటును విషం పెట్టాడు అనుకోండి, మొదట ఎవరు తాగాలి? ఈ నెహేమియా తాగి, ఈయన సేఫ్ జోన్ లో ఉంటే రాజు తాగుతాడు. అర్థమైందండి? ఈయన మంచిగా హెల్తీగా ఉన్నాడు అనుకోండి, తాగిన తర్వాత కూడా ఏం అవ్వలేదు అనుకో, అప్పుడు రాజు తాగుతాడు. అంటే రాజు ప్రాణానికి ఈయన ప్రాణం అడ్డుపెట్టి చేసే ఉద్యోగం అనమాట. ప్రభు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అలాంటి ఉద్యోగాన్ని దేవుడిచ్చాడు. తన కుటుంబం స్థిరపడిపోయింది, తన బ్రతుకు స్థిరపడిపోయింది. పరాయి దేశంలో ఉన్నాననే మాట కానీ రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఎవరు రాజుగారి దగ్గర ఉద్యోగం అంటే పక్కన ఎంతమంది అయ్యా మా కోసం ఒక మాట చెప్పయ్యా అని వాళ్ళు ఎంతమంది ఉంటారండి? చాలా మంది ఉంటారు. హల్లెలూయా. జెండా మూసి కార్యకర్తల చుట్టే 100 మంది తిరుగుతున్నారు ఇప్పుడు. హల్లెలూయా. అవునా కదండి? ఇక రాజుగారి దగ్గర ఉద్యోగస్తుడంటే ఇంకెలా ఉంటుందో చూడండి రేంజ్. అలాంటి రేంజ్ లో ఉన్నటువంటి నెహెమ్యా ఒకరోజు ఏమండి, యెరూషలేము పట్టణం నుంచి కొంతమంది ఆ దేశానికి పన్ను చెల్లించడానికి వస్తే వారిని అడిగాడు, మన దేశం ఎలా ఉందరా, మన ప్రజలు ఎలా ఉన్నారా, మన పట్టణస్తులు ఎలా ఉన్నారా, అసలు మన పట్టణం ఎలా ఉంది, యెరూషలేము ఎలా ఉందని అడిగితే వాళ్ళందరూ చెప్పారు, అయ్యా ఇంకేడ పట్టణం, ఇంకేడ దేశం. ఏమండి, అంటే ఈ నెహెమ్యా గారు రావడానికి ముందు పట్టణం తగలబెట్టబడలేదు.
ఈ యొక్క నెబుకద్నెజరు 2 సార్లు వచ్చాడు ఇశ్రాయేలీయుల దేశం మీదకి. మొదటిసారి వచ్చి 10,000 మందిని తీసుకెళ్ళాడు. ఆ 10,000 మందిలో వెళ్ళినోడే నెహెమ్యా. స్తోత్రం చెప్పండి. రెండోసారి వచ్చి ఉన్న వాళ్ళందరూ మొత్తం పట్టుకెళ్ళాడు. రెండోసారి వచ్చి పట్టుకెళ్ళినప్పుడే మొత్తం పట్టణాన్ని కాల్చి పడేశాడు. అంటే మొదటిసారి వెళ్ళిన వాళ్ళకి పట్టణం ఏమైందో ఎవరికి తెలీదు. అందుకే ఈయన అడిగితే ఈయనతో చెప్పారనమాట, అయ్యా ఇంకెక్కడ పట్టణం పూర్తిగా కాల్చబడింది, పట్టణం పూర్తిగా తగలబెట్టబడింది, ఇక అక్కడ నివాసం ఉండడానికి ఇల్లు లేవయ్యా, మందిరం లేదయ్యా, ఆరాధించడానికి స్థలం లేదయ్యా. హల్లెలూయా. చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, నెహెమ్యా యొక్క ప్రాణం పోయినంత పని అయింది. తిండి మీద మనసు లేదండి, ఉపవాసం ఉన్నాడు. 120 దినాలు ఉపవాసం ఉండి, ఏమండి తన ఉద్యోగాన్ని చేసుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ గడిపాడు. హల్లెలూయా. ప్రభు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, రాజు దగ్గర ఉద్యోగస్తుల్లో ఇదిగో ఈయన వెళ్ళాల్సినటువంటి టైం వచ్చింది. వింటున్నారండి? ఈయన వెళ్ళాల్సిన టైం ఎన్ని రోజులకి వచ్చింది? 4 నెలల తర్వాత ఈయన డ్యూటీ వచ్చింది. ఇప్పుడు ఈయన డ్యూటీ ఎక్కాడు. ఎక్కగానే రాజుగారు చూడగానే రాజుగారు కొంచెం విచిత్రంగా కనబడింది ఫేస్. ఇదేంటి నెహెమ్యా, నీకేమైనా జబ్బు వచ్చిందా? 2వ అధ్యాయం చెప్తున్నాను. ఇప్పుడు 1వ అధ్యాయం అయిపోయింది, 2వ అధ్యాయం చెప్తున్నాను. నెహెమ్యా, నీకేమైనా జబ్బు వచ్చిందా? ఏమైనా తెగులు వచ్చిందా? ఎందుకు ఇలాగున్నావు? ఎందుకు నీ పరిస్థితి ఏంటి ఇలాగ అయిపోయింది అనేసి అన్నప్పుడు ఏమన్నా నెహెమ్యాకు భయం అనిపించింది. వామ్మో, రాజు ఏం చేస్తాడో, నన్ను ఉద్యోగం నుంచి పీకేస్తాడేమో, నా పరిస్థితి ఏమైపోద్దో, రాజుకి నేను నా మొహం ఇలా వికారంగా కనబడుతుంటే నేను రాజు సన్నిధికి ఎలా రాగలుగుతాను అనే భయంతో అప్పుడు అన్నాడు, రాజా, నా పితరుల సమాధులు ఉండే పట్టణం అగ్ని చేత కాల్చబడి నా ప్రజలందరూ ఇబ్బందులు పడుతుంటే నేను ఇక్కడ సంతోషంగా ఎలా ఉండగలుగుతాను? హల్లెలూయా. ఆ మాట చెప్పాడు. మనసులో ప్రార్థన చేసుకుంటేనే మాట చెప్పాడు. చెప్పగానే పక్కనే రాణి ఉంది, రాజు ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, ఏంటి నెహెమ్యా ఇలా మాట్లాడుతున్నాడు, ఏం కావాలి నెహెమ్యాకి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అడిగారు. నెహెమ్యా, అసలు ఏం కావాలయ్యా నీకు? నువ్వు మాతో చెప్పాలనుకున్న విషయం ఏంటి చెప్పు అంటే అప్పుడు నెహెమ్యా గారు అన్నారు, అయ్యా నీకు ఇష్టమైతే నేను నా దేశానికి వెళ్ళి నా పట్టణాన్ని కట్టుకుంటాను. స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి? నా దేశానికి పోయి నా పట్టణాన్ని కట్టుకుంటానయ్యా. ఏమండి, ఈ దేశం నుంచి యెరూషలేము దేశానికి ఎంత దూరమో తెలుసండి? 5 నెలల ప్రయాణం. ఎన్ని నెలల ప్రయాణం అమ్మా? మాట్లాడలేదండి. 5 నెలల ప్రయాణం. ప్రభు స్తోత్రం చెప్పండి. అంత దూరంలో ఉన్న పట్టణం అండి. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు ఏమంటే ఫ్లైట్లు లేవు కదా, ట్రైన్లు లేవు కదా, బస్సులు అంతకన్నా. బస్సులు ఉంటే అప్పుడు కూడా ఫ్రీ బస్సులు పెట్టేటోళ్ళే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, అంత ప్రయాణ దూరం రాజుగారితో చెప్పినప్పుడు రాజు మనసులో దేవుడు కనికరం పుట్టించాడంట. 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ప్రభు స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే రాజు హృదయంలో దేవుడు కనికరం పుట్టించాడో ఏమండి, రాజుగారు అంగీకరించినప్పుడు మరలా నెహెమ్యా గారు మరలా అడిగారు, అయ్యా మరి అక్కడికి వెళ్ళి ఆ గోడలు కట్టాలన్నా అయ్యి బాగు చేయాలంటే మరి నాకు కొన్ని వస్తువులు కావాలి కదా, నా మీద దయ కలిగితే నాకు ఇప్పించండి అయ్యా అన్నప్పుడు రాజుగారు ఒక తాకీదు రాశాడు, జీవో పాస్ చేశాడు. ఇదిగో నెహెమ్యాకి ఆ పట్టణం కట్టుకోవడానికి ఎంతైతే అవుద్దో అంత మన ఖజానాలో నుంచి ఇవ్వండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఎప్పుడైతే ఈ విషయాలు ఈ తాకీదులు పట్టుకొని ఆ దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశంని ఆ రోజుల్లో పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తుల దగ్గరకు వచ్చాడు, మహారాజు గారి దగ్గర నుంచి. స్తోత్రం చెప్దామా? వచ్చి అవన్నీ వాళ్ళకి అప్పగించినప్పుడు ఇక నెహెమ్యా గారు గవర్నర్ గా అక్కడ నియమించబడ్డాడు. ఎలాగా? మాట్లాడలేదండి. గవర్నర్ గా నియమించబడ్డాడు. నువ్వు వెళ్ళు, పని చేయించుకో, కట్టించుకో, ఇదిగో నేను నీకు జీవో ఇస్తున్నాననేటోడికి నెహెమ్యా గారు గవర్నర్ పోస్టింగ్ లో అక్కడికి వచ్చాడు. ఇక నెహెమ్యా గారు ఏం చెప్తే అది. ప్రభు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నెహెమ్యా గారు ఎప్పుడైతే వచ్చారో ఇశ్రాయేలీయుల మీద కక్ష కలిగినటువంటి వాళ్ళకి భయం కలిగింది. ఒరే, నెహెమ్యాను ఒకడు వచ్చాడు రా, ఇది పట్టణాన్ని కడతాడంట, మరలా ఈ దేశాన్ని కడతాడంట, మరలా మన మీద అణిచివేస్తారేమో, మరలా మన బ్రతుకు కుక్క బతుకవుద్దేమో అని వారి భయంతో వ్యతిరేకత వచ్చింది. ప్రభు స్తోత్రం. ఈ నెహెమ్యా గారు వచ్చి దేవుని బిడ్డలారా ప్రజలందరినీ గుమిగూర్చాడు. ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ గుమిగూర్చి ఏమండి వారితో మాట్లాడాడు. ఇదిగో మనం ఆరాధించిన పట్టణం ఇది, మన దేవుని పట్టణం, మన దేవుని మందిరం ఇలా పాడైపోయి ఉంటే మీకు ఎలా నిద్ర పడుతుంది? ఇది గొప్ప పని కాబట్టి ఈ పనిలో మనం అందరం ముందుకు అడుగులేద్దాం. చూడండి 2వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం.
2వ అధ్యాయము 18వ వచనం. ఏమండి 17వ వచనంలో 17వ వచనం నుంచి, అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడేనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండానట్లు యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి ప్రజలతో చెప్తున్నాడు, అరే ఇప్పటికే మనం నిందలు అనుభవిస్తున్నావురా, వీళ్ళ పట్టణాన్ని వీళ్ళు బాగు చేసుకునే సత్తా వీళ్ళకి లేదు, వీళ్ళ దేవుడు ఏమైపోయాడు, వీళ్ళ దేవుడు నిజమైన దేవుడైతే ఈ పట్టణం ఎందుకు ఇలా పాడైపోయిందని ఎంతో మంది ఎన్నో నిందలు వేస్తున్నారు, మనం అందరం కలిసి పట్టణాన్ని కట్టుకున్నారండి అని ప్రజలతో చెప్పినప్పుడు 18వ ఏమండి వచనములో దేవుని బిడ్డలారా, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకునేది. స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. వచ్చారండి అందరు గుమిగూడారు, ఇక గుమిగూడి కట్టుకున్నారండి అంటే కట్టుకున్నారండి అన్నట్లుగా ప్రజలందరూ ఒకటైపోయారు. ఒకటైన తర్వాత ఈ 3వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా ఎవరి భాగాన్ని వాళ్ళు పంచుకున్నారు. ఇదిగో నువ్వు ఈ భాగం, ఇంత కిలోమీటర్ల పట్టణం, ఇంత కిలోమీటర్ల వెడల్పు గోడ ఉంది, ఈ గోడ మనం అందరం కట్టాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భాగం చేసుకుందాం అని చెప్పి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నువ్వు కట్టు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నువ్వు కట్టు అని భాగాలు వేసుకున్నారు. భాగాలు వేసుకొని ఎవరు ఏ భాగం కట్టారో ఈ యొక్క 3వ అధ్యాయంలో రాయబడింది. ప్రభు స్తోత్రం చెప్దామా? 4వ అధ్యాయంలో వీళ్ళు గోడ పని చేస్తూ ఉన్నారు. అక్కడ వ్యతిరేకులు అందరూ వచ్చి వీళ్ళ మీద కోపంతో రౌద్రం చూపించి దేవుని బిడ్డలారా వీళ్ళని ఎగతాళి చేయడం మొదలెట్టారు. రే వీడెవడో వచ్చాడరా, కడతాడంటరా, కాలిపోయిన ఇటుకలు తీసుకొని కడతాయి నిలిసిద్దా, చెత్త కుప్పనంతా పోగేసి గోడ కడుతున్నాడు రా అని అందరు నవ్వడం మొదలెట్టారు. హల్లెలూయా. ఏమండి ఆ పనిని ఎగతాళి చేయడం మొదలెట్టారు. కానీ ప్రజలు పట్టుదల కలిగి సమర్పణ కలిగి ఏమండి ఆ పని ఎక్కడ ఆఫ్ చేయలేదు. దేవుని బిడ్డలారా ఈ పని ఆఫ్ చేయడానికి మొదటి ఎగతాళి చేశారు, నవ్వారు, ఆపేస్తారేమనుకున్నారు, ఆగలేదు. రెండవది తర్వాత వారిలో వాళ్ళకే కలహాలు పుట్టించారు. స్తోత్రం చెప్పండి. కొంతమంది పనికి మాలలో ఉంటారు కదండి అమ్మా, ఏ గుంపులైనా కొంతమంది మాట్లాడలేదండి, ఉంటారా ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. వాడు 2 నాలుకలు కలిగినోడు, ఈడి దగ్గర ఈడి మాట, ఆడి దగ్గర ఆడి మాట మాట్లాడే రకాలు కొంతమంది అంటారు. హల్లెలూయా. అలాంటి వాళ్ళని మంచిగా చేసుకొని వాళ్ళకి లంచాలు ఇచ్చి ఒరే నువ్వేం చేస్తావో తెలియదు ఆ పని ఆగిపోవాలా అన్నప్పుడు వారిలో వారికి విభేదాలు వచ్చినాయి. అయినా సరే ప్రజలు ఎక్కడ తగ్గలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి వాస్తవానికి ఈ నిన్నగాక మొన్న వచ్చిన సినిమాలో తగ్గేది లేదన్నారు, కానీ ఆనాడే ఈ ప్రజలు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ పనిలో మేము తగ్గేది లేదన్నట్టే ఉన్నారు. ప్రభు స్తోత్రం చెప్తామా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా అయితే తర్వాత వీళ్ళు ఎప్పటికీ లొంగలేదక, ఒరే అవమానాలు పెట్టినా లొంగట్లేదు, వాళ్ళ కలహాలు వచ్చినా మళ్ళీ ఒకరినొకరు సరి చేసుకున్నారు. ఇంకెలా కాదని చెప్పి యుద్ధానికి వచ్చారు. దేనికి వచ్చారు? కత్తులు పట్టుకొని యుద్ధానికి వస్తే ఇదిగో ఈ ప్రజలు ఎంత సమర్పణతో పనిచేస్తున్నారో తెలుసా దేవుని బిడ్డలారా? ఒక చేత్తో ఆయుధం పట్టుకొని ఒక చేత్తో పనిచేస్తున్నారంట. స్తోత్రం చెప్పండి అమ్మా. ఏంటి? ఒక చేత్తో ఆయుధం పట్టుకున్నారండి, ఒక చేత్తో పని చేస్తున్నారు. కొంతమంది ఏమో కింద ఆయుధాలు పట్టుకొని కాపలా కాస్తున్నారు, కొంతమంది గోడ పని చేస్తున్నారంట. స్తోత్రం చెప్పండి. వాక్యంలో రాయబడి ఉంటది, నక్షత్రాలు అగుపడేంత వరకు పనిచేశారంట. ఎప్పటి వరకు? ఉదయం మొదలుకొని చీకటి పడి చుక్కలు కనబడేంత వరకు పనిచేశారంట. ఇంకో మాట ఉంటది, వాళ్ళు ఉతుక్కోవడానికి తప్ప వారు వస్త్రాలు కూడా తీయలేదంట. ఉతుక్కోవడానికి మాత్రమే బట్టలు ఇప్పారు అంతే. అంటే స్నానాలు లేవు, ఏమీ లేవు. స్తోత్రం చెప్పండి. అంత పట్టుదలగా పని చేశారు. అయితే దేవుని బిడ్డలారా వాళ్ళకి అర్థమైపోయింది, ఇక వీళ్ళని మనం అడ్డుకోవడం మన వల్ల కాదు అని అర్థమైపోయి మరలా ఈ గ్యాంగ్ లో కొంతమంది పనికి మనలో మళ్ళా లేపారు. ఏమండి లేపి, అరే ఈసారి ఇందాక అట్లా ప్రయత్నం చేశారు కదా, మీలో మీకు కొన్ని తగాదాలు వచ్చినాయి కదా, అలా కాకుండా ఇదిగో మీరు కొంతమందికి అప్పులు ఇచ్చారు కదా, నాకు అనవసరం మీ అప్పులు, మీరు మాకు అప్పులు చెల్లించండి, పని చేసుకున్నారుగా డబ్బు వస్తుంది కదా, మా అప్పులు మాకు కట్టండి అని అడగండి అని చెప్పి కొంతమందిని లేపారు. లేపినప్పుడు అది 5వ అధ్యాయంలో రాయబడి ఉంటది, ప్రజలందరూ కూడా ఏడవడం మొదలెట్టారు. అయ్యా అప్పులు చెల్లించమంటున్నారు, మా దగ్గర డబ్బులు ఎక్కడి, మేము చెల్లించలేని స్థితిలో ఉన్నాం అన్నప్పుడు నెహెమ్యా గారు ఏం చేశారో తెలుసా? దేవుని బిడ్డలారా వినండి అమ్మా. నెహెమ్యా గారు ఏం చేశారంటే ఏమండి తన యొక్క 11 నెలల జీతాన్ని త్యాగం చేశాడు. ఎన్ని నెలల జీతం? 11 నెలల జీతం.
త్యాగం చేస్తాడు. చేసి దేవుని బిడ్డలారా, ప్రజలందరితో అన్నాడు, ఇదిగో నేను వచ్చిన తర్వాత మీలో చాలా మంది నేను ధనం ఇచ్చాను, అప్పిచ్చాను, కాబట్టి మీ పరిస్థితులను బట్టి నేను నా అప్పు వదిలేసుకుంటాను, మీరు నాకు రూపాయి కూడా చెల్లించగలదు అని తను ఒప్పుకొని ఏం చేశాడంటే మిగిలిన వారిని కూడా ఎంకరేజ్ చేశాడు. మీరు దేవుని మందిరం పని చేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రజలను ఇబ్బంది పెట్టద్దు, దేవుడు మీకు అంతకన్నా ఎక్కువ ఇస్తాడు, అప్పుల కోసం ఇబ్బందులు పెట్టద్దు అని ప్రజలను ఎప్పుడైతే ప్రోత్సహించాడో వారిలో మారు మనసు వచ్చింది. వారు కూడా తమ అప్పులను వదిలేసుకున్నారు. హల్లెలూయా. ప్రతిరోజు చూడండి ఇక్కడ రాయబడి ఉంటుంది దేవుని బిడ్డలారా. ఒకసారి మనం చదువుదాం 5వ అధ్యాయము 5వ వచనం. మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా, మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా, మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకే అప్పగింపవలసి వచ్చెను. ఇప్పటికీ మా కుమార్తెల్లో కొందరు దాసత్వంలో ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశమునుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా వారి ఫిర్యాదులను ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడుతుని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ ఇల్లు ఏడుస్తున్నారండి. అయ్యా, మా పిల్లలు వాళ్ళ పిల్లలు లాంటి వాళ్ళు కదా, మనం అందరూ ఒకటే కదా, మా పిల్లలు వాళ్ళ ఇళ్లలో పనులు చేస్తున్నారు అయ్యా, బానిసలుగా బతుకుతున్నారు, పని మనుషులు అయిపోయారు అని ఏడుస్తూ ఉంటే ఈ యొక్క నెహెమ్యా గారికి ఎక్కలేని కోపం వచ్చింది. కోపం రావడం మాత్రమే కాదండి, దేవుని బిడ్డలారా, ఇదిగోండి చూడండి 14వ వచనాన్ని మనం చదువుదాం. మరియు నేను యోధా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని, అనగా అర్థహస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు, ఇందాక నేను ఎన్ని నెలలు అన్నాను, 11 నెలలు అన్నాను కదా, క్షమించండి, ఆ మాట వాపస్ తీసుకోండి. ఏమండి, ఎన్ని సంవత్సరాలు అంట? 12 సంవత్సరాలు అధికారికి రావాల్సిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకోలేదు. ఎన్ని సంవత్సరాలమ్మా? 12 సంవత్సరాలు జీతాన్ని త్యాగం చేసి పనిచేశాడు. స్తోత్రం చెప్పండి. అంటే దేవుని పని మీద, మందిరం మీద, ఏమండి తన పట్టణం మీద తనకు కలిగినటువంటి ప్రేమ, భారం చూడండి. ఏమండి అక్కడ తాగిపోయిందా? లేదండి. చూడండి కిందకి చదివితే 16వ వచనం. మరియు ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయించి వచ్చింది. భూమి సంపాదించుకుని వారము కాదు, నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూ ఉన్న అన్య జనులలో నుండి వచ్చిన వారు గాక యూదులను అధికారులను 150 మంది కూర్చుండేది. నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును. ఎవరి నిమిత్తం అంట? నెహెమ్యా గారికి ఎద్దు తింటాడా? ఏమండి, అంటే ఎద్దును కోస్తే వచ్చేటటువంటి ఆ 20-30 కేజీల మాంసం ఈయన ఒకటి తింటాడా? కానీ ఈయన భోజనపు సామాగ్రి చెప్తున్నాడు, వినండి. నా నిమిత్తమును ఒక ఎద్దు, శ్రేష్టమైన 6 గొర్రెలు సిద్ధం చేయబడను. ఇవి కాక కోళ్ళును 10 రోజులకు ఒక మారు నానా విధమైన ద్రాక్షరసము సిద్ధం చేసేది. ఈ ప్రకారము చేసినను ఈ జనుల దాసత్వము బహుకఠినంగా ఉండినందున అధికారికి రావాల్సిన సొమ్మును నేను అపేక్షించలేదు. స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు తన ఇంట్లో 150 మందికి భోజనం పెట్టేవాడంట. 150 మందికి జీతం తీసుకునేవాడు కాదు. తన సంపాదించినటువంటి ఆస్తిని దేవుని పనిలో పెట్టి పని చేయడం మొదలెట్టాడు. దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతున్నటువంటి సమయంలో వాళ్ళ యుక్తులన్నీ కూడా నిరాశలుగా మారిపోతున్నటువంటి సమయంలో, ఇదిగో 6వ అధ్యాయంలో అప్పుడు డైరెక్ట్గా టార్గెట్నే మనం డైరెక్ట్గా ఆ వ్యక్తిని టార్గెట్ చేద్దామని అన్నట్లుగా శత్రువులు నెహెమ్యా గారిని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఇంతకుముందు ఎవరిని టార్గెట్ చేశారమ్మా? పని చేసే ప్రజలను టార్గెట్ చేశారు. ఏమంటే అందులో 2 మనస్తత్వాలు కలిగిన వాళ్ళు టార్గెట్ చేశారు. ఇప్పుడు అధికారిని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు నాయకుడిని టార్గెట్ చేసి, నాయకుడి దగ్గరికి మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాంరా, సెటిల్మెంట్ చేసుకుందాంరా, అసలు నీ బాధ ఏంటి రా, అసలు నీకు ఏం కావాలో అడుగు, మేము ఇస్తాం అన్నప్పుడు ఇప్పుడు చెప్తున్నాడండి నెహెమ్యా గారి మాట. ఏమని చెప్తున్నాడు? నేను చెయ్యి పని గొప్పది, దానిని విడిచి నేను ఎందుకు రావాలరా, నేను రానని చెప్పాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఇక్కడికి చెప్దామా? దేవుని బిడ్డలారా, 52 రోజుల్లో గోడ కట్టాడండి. ఎన్ని రోజులు? 52 దినాల్లో. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యొక్క ఏమండి గోడను ప్రతిష్ఠిత చేసినప్పుడు 2 గుంపులు అయ్యారండి. ఎన్ని గుంపులు అయ్యారమ్మా?
ఇప్పుడు ఈ యొక్క నెహెమ్యా కాలంలో ఉన్నటువంటి ప్రజల సంఖ్య 58,000 మంది. ఎంతమంది అండి? 58,000 మంది. 2 గుంపులు అయ్యారు. మీకు నేను రిఫరెన్స్ చూపిస్తాను. దేవుని బిడ్డలారా, 2 గుంపులు అయ్యారు. 2 గుంపులు అయ్యి ఏమంటే ఒక గుంపేమో యజ్రా గారి నాయకత్వంలో నడిస్తే మరొక గుంపేమో నెహెమ్యా గారి నాయకత్వంలో నడిచారు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు గోడ ఇక్కడ స్టార్ట్ అయింది కదండి. ఈ పట్టణం చుట్టూ ఇలాగా ఏమంటే ఈ గుంపేమో ఇలా నడుస్తుంటే ఈ గుంపు ఇలా నడిచారు. అంటే గోడ మీద ఎన్ని వేల మంది నడిచారండి? మాట్లాడలేదు. 50,000 మంది. ఇటొక 25,000 మంది, ఇటొక 25,000 మంది. దేని మీద? గోడ మీద. స్తోత్రం చెప్పండి. అంటే ఆ గోడ ఎంత వెడల్పుదో, ఎంత పెద్దదో అర్థమైందా? అంతటి గోడ కేవలం 52 దినాల్లో కట్టగలిగారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ అసాధ్యమైన కార్యం వీరికి ఎలా సాధ్యమైంది? అందరూ ఆశ్చర్యపోయారండి. వీరు కట్టినటువంటి గోడను చూసినప్పుడు దేవుని బిడ్డలారా వారికి ఆశ్చర్యం కలిగింది, భయం కలిగింది. ఆమేన్. ప్రభుకు స్తోత్రం చెప్పండి. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం ఒకసారి చదువుదాం. 15వ వచనం, 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. చదవండి గట్టిగా. 6వ అధ్యాయము 15వ వచనం, రాజైన నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా 6:15. ఈ ప్రకారముగా 25వ దినమందు అనగా 52 దినములకు ప్రకారముగా సమాప్తమాయెను. అయితే మా శత్రువులు సంగతి విన్నప్పుడు మా చుట్టూ అన్యజనులందరూ జరిగిన పనిని చూసినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగిందని వారు తెలుసుకునేది. స్తోత్రం. హల్లెలూయా. ప్రజలందరికి అర్థమైపోయింది ఏమని? అరే, ఈ పని వీళ్ళ వల్ల జరిగింది కాదు, వీళ్ళ దేవుడి ద్వారా జరిగింది. అందుకే వీరు ఇంత గొప్ప పనిని 52 దినాల్లో ముగించగలిగారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కూడా చూడండి, 12వ అధ్యాయం ఒకసారి చదువుదామా. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములలో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితార చేయు తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేవీలను తమ సకల స్థలములలో నుండి యెరూషలేముకు రప్పించుటకు పూనుకొనిరి. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట 31వ వచనం. అటు తర్వాత నేను యూదుల ప్రధానులను ప్రాకారం మీదకు తోడుకొని వచ్చి స్తోత్ర గీతములు పాడి వారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరచుతిని. అందులో ఒక సమూహము కుడి ప్రక్కన పెంటగుమ్మము వైపున ప్రాకారం మీద నడిచెను. ఏమండి, తర్వాత మరొక సమూహం ఎటు ప్రక్కన నడిచారనేది కింద రాయబడి ఉంది. చూడండి, 38వ వచనంలో స్తోత్ర గీతములు పాడువారు 2వ సమూహము వారికి ఎదురుగా నడిచెను, వారు వెంబడి నేనును వెళ్ళి తిని. ప్రభుకు స్తోత్రం. 2 గుంపులు చేయబడ్డారు ప్రజలు. ఇదిగోండి, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఇటు పక్క నుంచి ఒక గుంపు, ఇటు పక్క నుంచి ఒక గుంపు. వీళ్ళందరూ ఇలా పాటలు పాడుకుని చుట్టూ ఏమండి ఆ గోడను ప్రతిష్ఠిత చేస్తూ ఏమండి అభిషేక తైలాన్ని చల్లుకుంటూ దేవుని బిడ్డలారా ఇలా వెళ్తా ఉన్నప్పుడు మళ్ళీ ఈ 2 గుంపులు ఒకే స్థలం అందు కూడుకునే విధంగా వారు ప్లాన్ చేసి దాన్ని ప్రతిష్ఠించారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప పని వీళ్ళు ఎలా చేయగలిగారు? ఏమండి, ప్రజలందరూ ఆశ్చర్యపడగలిగినంత పని. ఇంకో మాట చెప్పండి, ఈ యొక్క పని 50,000 మంది పని చేస్తే ఈ పని దేవుని బిడ్డలారా, ఈ ప్రాకారపు పని ఏమండి ఒక లెక్కల ప్రకారంగా, బైబిల్ పండితుల లెక్కల ప్రకారంగా 3.5 సంవత్సరాలు పట్టిద్దంట. ఎన్ని సంవత్సరాలు? 3.5. అంటే ఉదయం లేచి వీళ్ళ పనులు చేసుకుని వెళ్ళి ఏమండి మళ్ళీ అక్కడ కాసేపు పని చేసి ఇంటికి వచ్చి మళ్ళీ వీళ్ళ కుటుంబాలతో గడిపి చేస్తే 3.5 సంవత్సరాలు పట్టే పని 52 రోజుల్లో కంప్లీట్ చేశారు. స్తోత్రం చెప్పండి. కేవలం 52 దినాల్లో. హల్లెలూయా. వాళ్ళు ఏమని హేళన చేశారో తెలుసా? వీళ్ళ పని చేస్తుంటే ఒరే ఒక నక్కెళ్ళి ఆ గోడ మీద దూకితే ఆ గోడ కూలిపోతారా అన్నారు. కానీ వీళ్ళు లెక్క చేయలేదు. ప్రభు స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డ, ఎంత గొప్ప పనిని వీళ్ళు ఎలా చేశారు, ఎట్లా చేయగలిగారు? ఈరోజు మన ముందు దేవుని పని అంటే గొప్పది. నెహెమ్యా గారు అన్నటువంటి మాట మరొకసారి మనం చదివి వాక్యంలో నుంచి కొన్ని విషయాల్లో వీళ్ళు ఈ పని ఎలా సాధ్యం చేయగలిగారు అనే కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాను. నేను 6వ అధ్యాయము 3వ వచనంలో మరొకసారి మనం చదువుదాం. అందుకు నేను చేయు పని గొప్పది,
దానిని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలేను. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నెహెమ్యా గారి యొక్క ఆలోచనని మనం ఆలోచన చేద్దాం. నెహెమ్యా గారు ఈ పనికి రాకముందు ఎక్కడున్నాడని చెప్పాను నేను, ఏమండి? రాజుగారి దగ్గర ఉన్నాడు, గొప్ప ఉద్యోగంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ ఉద్యోగాన్ని వదిలి ఇక్కడికి వచ్చాడు. మరి ఇక్కడి నుంచి వేరే పనికి వెళ్తున్నాడా? ఏమంటున్నాడండి? ఈ పని గొప్పది అంటున్నాడు. మరి ఆ పని గొప్పది కదా? స్తోత్రం చెప్పండి. అంటే నెహెమ్యాకి మనుషునికి పని చేయడం కన్నా దేవునికి పని చేయడం అంటే ఇష్టం. ప్రభు స్తోత్రం చెప్పండి. మొదటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నెహెమ్యా గారు ఎందుకు ఇంత పట్టుదలతో పని చేస్తున్నాడు తెలుసా? మరి ఈ పని మనుషునిది కాదు, దేవుడిది అని నమ్మాడు. ఈ పని సామాన్యమైనది కాదు, గొప్పది అని నమ్మాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. నా ఉద్యోగం కన్నా గొప్పది, నా యొక్క కుటుంబం కన్నా గొప్పది, ఏమండి నా సమస్తంగానే ఈ పని గొప్పది, నా దేవుని పనిది అని నమ్మగలిగాడు. కాబట్టి ఇన్ని కష్టాల్లో నిలబడగలిగాడు, ఇన్ని శ్రమల్లో నిలబడగలిగాడు. జీతం రాకపోయినా పని ఆపలేదు. ప్రభు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పని చేయడానికి ప్రజలందరినీ ప్రోత్సహించాడు. ఎంత ప్రోత్సహించాడంటే, మొదట్లో ఈ పని చేయడానికి నెహెమ్యా ఒక్కడే వచ్చాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ప్రజలందరూ ఏమన్నారండి? ఇందాక 2:18 మనం చదివాం కదా. దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకున్నారంట. స్తోత్రం చెప్పండి. ఏం తెచ్చుకున్నారండి? బలం తెచ్చుకున్నారు. ఈరోజు దేవుని పని చేయడానికి ఏమండి నిన్ను నువ్వు బలపరుచుకోవాలా? ఈ పని నేను కాకపోతే ఎవరు చేస్తారు? ఇది దేవుని పని కదా, నేనే చెయ్యాలా అని నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకోవాలా ప్రభు పని ఏదైనా చేయడానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను 2 వారాల నుంచి ఏమండి వర్తమానం నేను ప్రకటిస్తూ ఉన్నాను. కానీ మరి దేవుని పని చేయడానికి అన్నా, ఇదిగో నేను ఈ రోజు నుంచి, ఈ వారం నుంచి నేను ఒక సమర్పణ చేసుకుంటున్నాను, ఈ పని నేనే చేస్తాను, నాకు అప్పగించండి అని అడిగిన వాళ్ళు ఒకళ్ళు లేరు. హల్లెలూయా. మొన్న ఎవరు అడిగారు నన్ను, ఇది పెట్టడం నేర్పించండి అన్నా అని. ఎవరమ్మా? సిరీస్ అడిగింది, ఇది పెట్టడం నేర్పించండి అన్నా, ఎప్పుడైనా త్వరగా వస్తే నేను తప్పకుండా అరేంజ్ చేస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డ, వాక్యం వింటే సరిపోదు, కానీ విన్న వాక్య ప్రకారం నువ్వు ఒక సమర్పణలోనికి రావాలి. దేవుని పని చేయడానికి నిన్ను నువ్వు ప్రోత్సహించుకోవాలి. అంటే మాకు ఉద్యోగాలు ఉన్నాయన్న, పనులు ఉన్నాయన్న, మాకు ఎక్కడ వద్దనంటే, ఇదిగో నెహెమ్యా గారు ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని దేవుని పని చేయడానికి వచ్చాడు. స్తోత్రమా? స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామండి. వెనకాల ముచ్చట్లు వేసారండి అమ్మా. రండి, లోనికి రండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకి పనులు ఉన్నాయండి. మనకన్నా పెద్ద పని ఉంది నెహెమ్యా గారికి. మనకి ఉద్యోగాలు ఉన్నాయి, మనకన్నా గొప్ప ఉద్యోగం ఉంది నెహెమ్యా గారికి. ఆ ఉద్యోగం వదులుకొని వచ్చి దేవుని పని చేస్తున్నాడు. ఆ ఉద్యోగాన్ని ప్రక్కన పెట్టి వచ్చి దేవుని పని చేస్తున్నాడు. ఎందుకంటే నెహెమ్యాకి దేవుడు అంటే తెలుసు, దేవుని మందిరం తెలుసు, దేవుని పని విలువ నెహెమ్యాకి తెలుసు. అందుకే నెహెమ్యా గారు అన్నారు, ఈ పని గొప్పది, ఈ మంచి కార్యం చేయడానికి మనం బలం తెచ్చుకుందామని ప్రజలు నిలబడ్డారు. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, వీళ్ళు ఎప్పుడైతే ఇది మంచి కార్యం అని తలంచారో, ఈ పని గొప్పదని తలంచారో, అప్పుడు ఈ పని చేయడానికి వీరు ఎలా ముందుకెళ్లారు అనేది ఒక 7 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 6 విషయాలు జ్ఞాపకం చేస్తాను, శ్రద్ధగా వినండి. మొదటి మాట 4వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ రాయబడిన మాట ఒకసారి చదవండి. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను కనుక మేము గోడను కట్టితిమి, అది సగం ఎత్తు కట్టబడి ఉండెను. ప్రభు స్తోత్రం చెప్పండి. ఇక్కడ అయినను అనే మాట ఉంది కదా. అయినను అంటే ఏంటో తెలుసా? అంటే దానికి ముందు ఏదో జరిగింది ఒకటి. అంటే వాడు ఇలా అన్నప్పటికీ ప్రజలకు మనసు ఉందంట. వాళ్ళు ఏమన్నారు తెలుసండి? అక్కడ రాయబడినటువంటి మాటల్లో ఒకసారి మనం చదువుదాం. 4వ అధ్యాయం మొదటి నుంచి. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లాటు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి సోమురోను దండు వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటని ఇట్లా, నేను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తామంతట తామే ఈ పని ముగింతురా? బలులర్పించి బలపరుచుకుందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయగలరా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దకు వచ్చి అంటున్నాడు, వారి కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవును. స్తోత్రం చెప్పండి. అర్థమైందండి?
వాళ్ళు హేళన చేస్తున్నారు. వీళ్ళు పని చేస్తున్న చుట్టూ మూగి ఎవరు నవ్వుతున్నారు, ఎటకారం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, ఎవరు అనేకమైన మాటలు అంటూ ఉన్నారు. మరి ఏం కడతారా మీరు? చెత్తరా అది. చెత్తతో మీరు ఏం చేస్తారా? ఓ పెద్ద పని చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఒక నక్కొచ్చి ఎగిరితే పడిపోద్దురా పని. ఎందుకని దాంట్లో ఉన్నారంటే ఈ పనులు, ఈ యొక్క ప్రజలకి దేవుని బిడ్డలారా ఏముందంట? పని చేయడానికి మనసు ఉంది, పని చేయడానికి మనసు ఉంది. హల్లెలూయా. ఈరోజు నీకు మనసు ఉంటే ఎంతమంది ఎన్ని అడ్డులు చెప్పినా నువ్వు ఆగవు. స్తోత్రం చెప్పండి. అర్థం ఉందా బిడ్డలారా? స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? నీకు దేవుని పనిరా, ఈ పని నేను చెయ్యాలని మనసు నీకుంటే నువ్వు ఆగవు. నువ్వు 100 మంది వచ్చి 100 అడ్డులు పెట్టిన నీ ఎదురుకుండా నువ్వు ఆగవండి. ఎన్ని అవమానాలు పెట్టినా నువ్వు ఆగో. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని పని విలువ మనకు తెలియాలా. తెలిసినప్పుడే నీకు చేయడానికి మనసు వస్తుంది. మనసు లేకపోతే నువ్వు చేయలేవు. ఇదిగో ఈ ప్రజలు 52 దినాల్లో పని ముగించగలిగారంటే వారు మనస్సు కలిగి పని చేశారు. ఏం కలిగమ్మా? అట్లట్లేదండి, మనస్సు కలిగి. ఏమండి, బాడీ ప్రజెంట్గా ఉంటుంది, మనసు మాత్రం కొంతమందికి ఆబ్సెంట్గా ఉంటుంది. అంటే మనుషులు ఉన్నామన్నా పేరుకుంటారు కానీ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. ప్రజలు అట్లా లేరండి. ప్రజల శరీరాలు పని కొరకు అప్పగించారు, వారి మనస్సును కూడా పని కొరకు అప్పగించగలిగారు. కాబట్టి అంత అసాధ్యమైన పని, అన్ని ఆటంకాల మధ్యలో వారు ధైర్యంగా తలపెట్టగలిగారు, ముగించగలిగారు. స్తోత్రం చెప్దామా? ఈరోజు దేవుని పని ప్రారంభించడం గొప్ప విషయం కాదు అమ్మా. ప్రభు పని ప్రారంభించడం గొప్ప విషయం కాదు. మీరు అనుకుంటూ ఉన్నారు, ఏమండి ఇదిగో మన మందిరాలు కట్టుకోవాలి, మన స్థలాలు కొనుక్కోవాలి, ఈ పని చాలా పెద్దదే, మన వల్ల అవ్వదేమో అనుకుంటున్నారు. కానీ నువ్వు మనసు పెట్టు, పని మీద మనసు పెట్టు, దేవుని పని మీద మనసు పెట్టు, నీవు ఈజీగా దాన్ని చేయగలుగుతావు. 3.5 సంవత్సరాలు పట్టే పని 52 దినాల్లో వారు కంప్లీట్ చేయలేదా? ఎందుకు? పని మీద మనసు పెట్టారండి. వారికి మనసు ఉంది. అవమానాలు పొందినా చెయ్యాలనే మనసు ఉంది, హేళనలు పొందినా చెయ్యాలనే మనసు ఉంది. ప్రభు స్తోత్రం చెప్దామండి, గట్టిగా చెప్పండి. రెండో మాటను జ్ఞాపకం చేస్తున్నాను. 4వ అధ్యాయం 17 వచనం. 4వ అధ్యాయం 17 వచనం చూడండి. గోడ కట్టువారును బరువులు మొయ్యవారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మరియు కట్టువారులో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను. బాకా ఊరు వారు నా యొద్ద నిలిచిరి. ప్రభు స్తోత్రం. అమ్మ వింటున్నారండి? ఎలా పని చేశారంట? ఒక చేతితో కత్తి పట్టుకున్నారు, ఒక చేతితో పని చేస్తున్నారు. హల్లెలూయా. అంటే వారు తమ ప్రాణాలకు తెగించి పని చేశారండి. అంత అవసరమా? వీళ్ళ పని వాళ్ళండి, వీళ్ళు సైనికులు కాదు, ఆర్మీ పర్సన్స్ ఏం కాదు. మనం 5వ అధ్యాయంలో చదివితే దేవుని బిడ్డలారా, వారు నలిగిపోయినటువంటి ప్రజలు, అణగారిపోయినటువంటి ప్రజలు, తిండికి లేనటువంటి ప్రజలు, సరైన వస్త్రాలు లేని ప్రజలండి. వారి పిల్లలు బానిసలు అయిపోయారండి. వాళ్ళు తిరిగి విడిపించుకోవడానికి శక్తి లేని ప్రజలు దేవుని పని చేయడానికి ఎలా చేస్తున్నారంట? ఓ చేతితో కత్తి పెట్టుకున్నారు, ఓ చేతితో పని చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి ప్రభు పనుల ముందుకు వెళ్తున్నారు. స్తోత్రం చెప్తున్నా. అందుకేనండి ఆ ప్రజలను దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టలేదు. వదిలాడండి? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఇప్పుడు వదిలాడు? ఎందుకంటే దేవుని పని అంటే వాళ్ళ ప్రాణం పెడతారు. ప్రభు స్తోత్రం చెప్ప. తప్పించుకునే మనుషులు కాదల్లో. తప్పించుకోవాలంటే ఒక్క మాట చాలు. అన్నా ఏం చేస్తామన్నా, ఎవడు ఎటు నుంచి వచ్చి చంపుతాడో అర్థం కావట్లేదు అన్న, ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియట్లేదు, ఏం చేద్దాం, కొంతకాలం ఆపేద్దాం అంటే నెహెమ్యా గారు ఏం చేస్తాడండి పాపం? ఆపడంటారా? ఆపడండి. ఆయన ఒక్కడ చేయగలడా? మాట్లాడమ్మా. నెహెమ్యా ఒక్కడ చేయగలదా? ప్రజలందరూ కలిసి అయ్యా మరి ఏం చేద్దాం, చుట్టూ కత్తులు పట్టుకొని కటార్లు పట్టుకొని తిరుగుతున్నారు, దొరికితే చంపేస్తారని చూస్తున్నారు, కాబట్టి ప్రాణాలు గుప్పిడిలో పెట్టుకొని ఉన్నాం, బతుకుంటే తర్వాతనే చేద్దాం, చేద్దాం పని అంటే ఏం చేస్తారండి? ఆపుతారు కదా. కానీ అన్నారా? దేవుని పని పోరాడదాం, పని చేద్దాం, పోరాడుతూ పని చేశారండి. ప్రభు స్తోత్రం చెప్పాలి. ఈరోజు సమస్య వచ్చిందని ఆగిపోకూడదు పనిలో. అమ్మా వింటున్నావా? నువ్వు దేవుని పని చేయడానికి నిశ్చయతలో ఉంటే ఏమండి, సమస్య వచ్చిందని నువ్వు ఆగిపోకూడదు, ఇబ్బంది కలిగిందని ఆగిపోకూడదు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. నాకు ఇప్పటికీ బాగా గుర్తండి నా జీవితంలో ఒక సందర్భం, నేను ఎప్పుడు మర్చిపోలేను. ఏంటి ఆ సందర్భం అంటే, అప్పుడు నా వయసు బహుశా సామ్యూల్ రాజు అంత ఉంటేనేమో.
సామ్యుల్ రాజు అంత ఉంటాను. ఆ వయసులోనే మా నాయనమ్మ నన్ను ఏమంటే చర్చికి నడిపించింది. అప్పటికి నేను 3rd క్లాస్ చదువుతున్నాను, 3rd 4th క్లాస్ చదువుతూ ఉన్నాను. వాడు ఎన్నో తరగతి అమ్మా? 4th. అంతే ఉంటాను నేను. అలాగే ఉండేవాడిని కూడా, ఏమండి బొద్దుగా ఉండేవాడిని. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా. ఏమండి అప్పుడు నన్ను మా నాయనమ్మ అక్కడ తీసుకుని వెళ్ళింది. మా ఊరు నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది మందిరానికి. 1 కిలోమీటర్ అంటే ఇక్కడ నుంచి రోడ్డుకు ఉన్నంత దూరం ఉంటుంది సుమారు. ఏమండి అంత దూరం ఉంటుంది. ఫుల్ వర్షం, భయంకరమైన వర్షం. మా ఊరు నుంచి చర్చికి వచ్చే వాళ్ళు అందరూ ఆగిపోయారు. ఎందుకు? వర్షం వస్తుందని. ఒక్కడ కదలలేదు. నేను అందరి దగ్గరికి వెళ్ళాను. చర్చికి వెళ్తున్నారా, చర్చికి వెళ్తున్నారా అంటే ఎవరు రావట్లేదు. నేను ఒక్కడనే పైన మైకు కాగితం కట్టుకున్నా. ఏమండి కవర్లు ఉంటాయి కదా, కవర్ తలకెట్టుకున్నా. ఏమండి వర్షానికి పక్కన పెద్ద కాలువలోంచి పాములు వచ్చి బయటికి. ఏమన్నా నీట్గా ఇవి ఉంటాయి కదండి, ఎర్రలు అంటారు కదా, ఇది గేలాలు పడతానికి వేస్తారు. అసలు రోడ్డు నిండా అయ్యే మొత్తం. వాటిని తొక్కుకుంటా పక్కకి నెట్టుకుంటా పాములు వస్తాయేమో నేను కర్ర చేతితో పట్టుకొని మందిరానికి వెళ్ళా నేను. స్తోత్రం చెప్పండి. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. హల్లెలూయా. ఏమండి దేవుని పని కొరకు అలాగున్నాను కాబట్టి ఈరోజు ఆయన సేవకుడిగా దేవుని నిలబెట్టుకున్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. మా ఇంట్లో మా బ్యాక్గ్రౌండ్ లో ఎవరు పాస్టర్లు లేరండి, కానీ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే నాకు మనసు ఉంది, పని చేయడానికి తెగింపు ఉన్నది. హల్లెలూయా. ఈరోజు దేవుని పని కొరకు తెగింపు నీకుంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు, నిన్ను నిలబెట్టుకుంటాడు. ఎక్కడ ఆగిపోయినవ్వడం, ఎన్ని సమస్యలు వచ్చినా ఆగిపోయినవ్వడం, కష్టం వచ్చినా నిన్ను దేవుడు ధైర్యం చేసి నిలబెడతాడు. హల్లెలూయా. ప్రభు స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, మరొక మాట, 3వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుతాం. ఆ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితిమి. సగం మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడి వరకు ఈటెలు పట్టుకొనిరి. హల్లెలూయా. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పని వారితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగల పని చేయుదురని. అంటే రాత్రి అంతా ఏం చేస్తున్నారు? కాపలా కాస్తున్నారు. పగలంతా ఏం చేస్తున్నారు? అది ఏ టైం దాకా చేస్తున్నారు? నక్షత్రాలు అగుపడేంత వరకు పని చేస్తున్నారు. హల్లెలూయా. ఎంత కష్టం అండి, ఎంత భారం, ఎంత ప్రయాస. మనం 1 గంట పని చేస్తే అలసిపోతాం. 1 గంట పని చేసి ఏమండి 10 రోజులు పని చేసినంత బిల్డప్ ఇచ్చేవాళ్ళు కొంతమంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చేసేది కొంత, చెప్పుకునేది ఎంతో ఉంటది. బిల్డప్ బాబాయ్కే బాబాయ్ లాంటి వాళ్ళు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అమ్మ అర్థమైందండి? వాళ్ళు చేసేది ఎంత ఉంటది? ఎంతో ఉంటది. కానీ చెప్పేది ఆ ఫ్లైట్ నేనే అంటాడు. ఆ ఫ్లైట్ గీడికి సంబంధం ఉండదు. హల్లెలూయా. అదంతా మందే అంటాడు. అక్కడ ఏముండదు, ఈడ చేసింది ఏముండదు. హల్లెలూయా. వీళ్ళు చూసారా దేవుని బిడ్డలారా, వీళ్ళు పగలంతా పని చేస్తున్నారు, రాత్రి మళ్ళా శత్రువులు రాకుండా కాపలా కాస్తున్నారు. ఎంత ప్రయాసపడుతున్నారు. కేవలం దేవుని పని అనే ఒకే ఒక కారణం. ప్రభు స్తోత్రం చెప్తామా? ఏమండి అధికారే జీతం తీసుకోవట్లేదండి, వీళ్ళకి ఏమిస్తాడు? ఏమొస్తుంది? దేవుని బిడ్డలారా, అయినా ఇది దేవుని పనిరా, మనం చేయాలా. ఈరోజు దేవుని పని చేయడానికి నీకు మనసు కలిగి ఉండాలా. దేవుని పని చేయడానికి నీలో తెగింపు ఉండాలా. దేవుని పని చేయడానికి ప్రయాసతో, ఇది దేవుని పని కాబట్టి కష్టపడాలనే లక్షణం నువ్వు కలిగి ఉండాలి. ప్రభు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత కష్టమైన బిడ్డలు ఈ యొక్క ఏమండి ప్రజలు అలసిపోవట్లేదు. బహుశా ఆ రోజుల్లో సిరిస్ ఎలాంటి వాళ్ళు నుండి యేసు మాతో నీ ఉండ పాట పాడు ఉంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి ఎవడైనా కొంచెం డేలా పడగానే పక్కనోడు పాట ఎత్తూ ఉంటాడు. మేమలసి పోలేమయ్యా అంటామంటే మళ్ళీ ఉద్యోగం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అట్టిన వారు పని చేయగలిగారు కాబట్టి 3.5 సంవత్సరాలు కట్టిన వాళ్ళైనటువంటి పని కేవలం 52 దినాల్లో కంప్లీట్ అయిపోయింది. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మరొక మాటను చదువుదాం. 4వ అధ్యాయము 23వ వచనం. 4:23. ఇలాగున నేను గాని, నా బంధువులు గాని, నా పనివారు గాని, నా వెంబడి ఉన్న పారవరంటే ఏమండి రాజుగారి దగ్గర నుంచి వచ్చాడు కదా, ఆయన సెక్యూరిటీ
గాడ్లు అనమాట. వాళ్ళు గాని ఉతుకు కొనుటకు తప్ప మరి దేనికి మా వస్త్రాలను తీసివేయలేదు. ఇదంతా మీకు ముందే చెప్పేశాను నేను. స్తోత్రం చెప్పండి. అమ్మ ఎలా పనిచేశారంటే వీళ్ళు ఉతుక్కోవడానికి తప్ప వారి బట్టలు దేనికి తీయలేదంట. ప్రభు స్తోత్రం. అంటే ఎంత సమర్పణ అండి, ఎంత సమర్పణ లేకపోతే ఇట్లా పనిచేస్తారు. హల్లెలూయా. ఈరోజు మేము సుదనపల్లిలో ప్రారంభమయ్యాం. ఏమండి, సుదనపల్లిలో ప్రారంభమయ్యి దేవుని బిడ్డలు చాలా స్పీడ్గా అడావుడిగా వస్తున్నాం. ఎందుకంటే టైం అయిపోయింది, స్నానం చేయాలా, ఇంటికి వెళ్ళాలా. నేనేమో వద్దొద్దు డైరెక్ట్ చర్చికి వెళ్ళిపోతాం, టైం లేదు కదా. అందరికీ చెప్పేవాళ్ళం మనం లేట్ అయితే ఎట్లా, మనం ఇంటికి డైరెక్ట్ మందిరానికి వెళ్దామని నేను. పాస్టమ్ గారు లేదు ఇంటికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత వెళ్ళాలని పాస్టమ్మ గారు. లేదు ముందు చర్చికి వెళ్ళిపోదాం, 2వ షిఫ్ట్లో స్నానం చేసి వెళ్దాం అని నేను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే ఏమైందో తెలుసండి, కరెక్ట్గా బయ్యారం బ్రిడ్జ్ దాటం, టైరు పంచరు, బండి టైరు పంచరు. హల్లెలూయా. అక్కడి నుంచి బండి టైర్ గుద్దుకుంటా ఉంది. నాకు అర్థమవుతుంది ఏదో జరిగిందిరా బండికని. తీరా గాలి మిషన్ దగ్గరికి వచ్చేటప్పటికి రామాలయం ఉంది కదా, ఆడ పక్కన గాలి మిషన్ ఉంటుంది. ఆడికి వచ్చేటప్పటికి ఆపి చూస్తే అసలు గాలి లేదు. ఏమండి, స్నానం ఎటుపోయింది. హల్లెలూయా. రవాణాకి ఫోన్ చేస్తే రవాణా వచ్చింది. దేవుని పెట్టారా, ఆ బండి అక్కడ పడేసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాం. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకని ఏమండి, దేవుని పని ఆలస్యం చేయకూడదు. దేవుని పని ఆలస్యం చేయకూడదు. ఏమండి, దాన్ని అది ప్రాముఖ్యమైనది కాదు. మనకి ఏది ప్రాముఖ్యం? ప్రభు పని ప్రాముఖ్యం, దేవుని పని ప్రాముఖ్యం. ఈ పని అయిపోతే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం మళ్ళీ 6 గంటల దాకా మధ్యలో 4 గంటల టైం ఉంది. 4 గంటల రుద్దు. ఎంతసేపు రుద్దు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనం ఏదో ఇంటి దగ్గర కాలయాపన చేసి టైం పాస్ చేసి రమ్మని చెప్పట్లేదు. నువ్వు బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు దేవుని పని కన్నా ఏ పనికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వడానికి వీలు లేదు. స్తోత్రం చెప్పండి. వీరు ఆ పనిలో మునిగిపోయారండి. ఎంతలా మునిగిపోయారంటే, ఏమండి, వస్త్రాలు ఉతుక్కోవడానికి తప్ప ఇక మరి దేనికి కూడా వారు బట్టలు తీయడానికి ఇష్టపడలేదు. అంతగా వారు పని చేశారు, అంత సమర్పణతో పని చేశారు. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తామా. దేవుని బిడ్డలారా, ఈ రోజు ఇలాంటి సమర్పణ మనలో ఉండాలి. ఏమండి, నేను ధైర్యంగా చెప్పగలను, నేను ఎన్నోసార్లు ఇక్కడ ఉన్నటువంటి 2016 నుంచి 19 వరకు ఇక్కడ సంఘం నడిపించినప్పుడు ఏ క్రిస్మస్ కూడా స్నానం చేయలేదు. ఈ రత్నమ్మకు తెలుసు. ఎందుకు? మేమే పని చేసుకునేది. నేనే కూలోని, నేనే అట్లా నాటుకునేవాడిని, నేనే ఎలక్ట్రీషియన్ని, నేనే డెకరేషన్ చేసుకునేవాడిని, నేనే స్టేజ్ కట్టుకునేవాడిని, నేనే సౌండ్ బాక్సులు సెట్ చేసుకునేవాడిని, నేనే పట్టాలు కూడా. నాతో పాటు మా టీము, జాన్ వెస్లీ గారు కావచ్చు, సుదర్శన్ అన్న కావచ్చు, జాన్ అన్న కావచ్చు, ఇగో ఈ జగతక్క ఈవిడి, మరి కొంతమంది ఎవరన్నా వచ్చు. ఎంత చేసినా తీరేది కాదు. మగవాళ్ళ యొక్క సహకారం అప్పుడు మనకి లేదు. ఏమంటే, పని చేసేవాడు ఉండేవాడు కాదండి. పని చేయకపోతే అక్కడ లోటు కనబడుతుంది. క్రిస్మస్ ఏమండి, ప్రజలందరూ వస్తారు. వాళ్ళందరూ వచ్చేటప్పటికి మనం అన్ని అరేంజ్మెంట్ చేసుకోవాలా. పాస్టమ్మ గారు ఇంటి దగ్గర నుంచి కొత్త బట్టలు తెస్తే చెమట పట్టిన చొక్కా తీసి పక్కనేసి అది వేసుకొని మళ్ళీ స్టేజ్ ఎక్కి పౌడర్ రాసుకొని లీడింగ్ చేసేవాళ్ళు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు? టైం లేక. ఏమండి, ఇక్కడ వాళ్ళు అలా కష్టపడ్డారు. ఆ రోజు అలా కష్టపడ్డబట్టి కదండి 2016లో ఇక్కడికి వచ్చేటప్పటికి 6 మందిరంలో ఉన్నారు. నేను వెళ్ళేటప్పటికి పిల్లల పెద్దలు కలిపి 90-95 మంది మందిరంలో సమకూర్చబడ్డారు. అలా కష్టపడబట్టి కదా, విరామం లేకుండా దేవుని పని చేయబట్టి కదా. స్తోత్రం చెప్పండి. ఈరోజు నువ్వు విరామం లేకుండా ప్రభు పనిలో ఉండు. దేవుని పని కొరకు నువ్వు ప్రయాసపడు, ఒక సమర్పణతో పనిచేయి. దేవుని బిడ్డ, నీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, నీ సంఘం అభివృద్ధి చెందుతుంది. నువ్వు ఏ పనిలో ఉన్నా ఆ పనిలో దేవుడు దీవెనిస్తాడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట, వీరు 52 దినాల్లో ఆ పని కంప్లీట్ చేయగలిగారంటే, అసాధ్యమైన పనిని వీరు సాధ్యం చేసి చూపించగలిగారంటే ఒక సమర్పణ కలిగి పని చేశారు. నానా మాట్లాడు బాబా. సమర్పణ కలిగి వారు పని చేశారు. ప్రభు స్తోత్ర. హల్లెలూయా. తర్వాత 5వ అధ్యాయంలో మనం చదువుదామండి. 5వ అధ్యాయంలో ఇందాక నేను చదువాను. దేవుని బిడ్డలారా,
చూడండి 18వ వచనం. నా నిమిత్తము ప్రతి దినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడెను. ఇవిగాక కోళ్లను 10 రోజులకు ఒక మారు నానా విధమైన ద్రాక్షారసమును సిద్ధము చేసి తిని ఈ ప్రకారంగా చేసినను ఈ జనుల దాసత్వము బహుకఠినంగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షించలేదు. 5వ వచనంలో మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కదా, మా పిల్లలు వాళ్ళ పిల్లలు అంటారు కదా, మా పిల్లలు వెట్టి చాకరీలు చేస్తున్నారయ్యా, మా పిల్లలు బానిస పనులు చేస్తున్నారయ్యా అంటే వీరు ఎలాంటి పరిస్థితుల్లో దేవుని పనికి వచ్చారండి? కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు, కుటుంబ పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడే దేవుని పనికి వచ్చారండి. పిల్లలకు మంచి భవిష్యత్తు లేదు, పిల్లల పరిస్థితులు బాగోలేదు, ఆర్థికంగా నిలదొక్కునేటటువంటి స్థితి వీరికి లేదు, తినడానికి సరైన భోజనం లేదు. కానీ ఇదిగో ఎంత గొప్పగా దేవుని పని చేస్తున్నారు. దేవుని పని కొరకు ప్రాణం పెట్టేస్తున్నారు. దేవుని పని కొరకు ఒక సమర్పణలోనికి వెళ్ళిపోయారు. దేవుని పని చేయడానికి మనస్సు కలిగి పనిచేస్తున్నారు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి నక్షత్రాలు అగపడేంత వరకు ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో వీరు పనిచేస్తున్నారండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి 14వ వచనంలో నెహెమ్యా గారు 12 సంవత్సరాల జీతాన్ని వదులుకొని పనిచేశాడు. దేన్ని వదులుకున్నాడు? మాట్లాడలేదండి. అంటే దేవుని బిడ్డలారా, దేవుని పని కన్నా నాకు లాభకరమైనది ఏది లేదు. ప్రభు స్తోత్రం చెప్దామా? ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను, నువ్వు దేవుని కొరకు నీ పనిని ఆ ఒక్క పూట నువ్వు త్యాగం చేయగలిగితే దేవుడు నేను దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. వాస్తవానికి ఒక్క పూట నేను అడుగుతున్నాను, కానీ దేవుని వాక్యం చెప్తుంది 6 రోజులు కష్టపడు, 6 రోజులు ప్రయాసపడు, 6 దినాలు నీదే, ప్రభు నీకే ఇచ్చాడు. కానీ 7వ దినము దేవుడిది. 7వ దినం ఎవరిదండి? ప్రభువుది. ఇశ్రాయేలీల దేశంలో శనివారం రోజు వాళ్ళు ఆరాధన చేసేటోళ్ళు, ఇక్కడ మనం ఆదివారం ఆరాధన చేస్తున్నాం. నువ్వు సోమవారం నుంచి శనివారం దాకా పని చేసుకో, కానీ ఒక రోజు దేవుడిది. ఆ రోజు నువ్వు దొంగిలించడానికి లేదు, ఆ రోజు నువ్వు వృధాగా చేయడానికి లేదు, ఆ రోజు నువ్వు సొంత పెత్తనాలు పెట్టుకోవడానికి, సొంత కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఆదివారం రోజునే ఊరు ప్రయాణం పెడతారు, ఆదివారం రోజునే పెళ్లి పెట్టుకుంటారు, ఆదివారం రోజునే ఏ పనైనా పెడతారు. ప్రభు స్తోత్రం చెప్దామా? మరి వాక్యం ఏం చెప్తుందండి? యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే అక్కడ ఏమని రాయబడిందండి? పెండ్లి కుమారుడు అంతఃపురంలోంచి పెండ్లి కుమార్తె గదిలోంచి రావాలంటున్నాడు. ఎక్కడికి? ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకి, ప్రభుని ఆరాధన చేయడానికి ఎవరెవరు రావాలంట? పెళ్లి కుమారుడు రావాలా, పెళ్లి కూతురు రావాలా? అరే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చి ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి అంటే ఇంక నువ్వు పెళ్లికి ఆడపోతావు అమ్మా? ఏమండి అమ్మ, అర్థమవుతుందా? వాళ్ళిద్దరు పెళ్లిపేటల మీద కూర్చోవడానికి సిద్ధపడుతుంది. దేవుడు అన్నాడు, ఈ రోజు నాది, పెళ్లి చేసుకోవడం లేదు, ముందు వచ్చి ఆరాధన చేయ అంటున్నాడు. ఏమండి, దేవుడి యొక్క మనసు అలాంటిది, దేవుడి ఉద్దేశం అలాంటిది. నా బిడ్డలు నా సన్నిధిలో ఈ రోజు నాకు ఇవ్వాలి, నా పిల్లలతో నేను ఒక పూట గడపాలి, ఒక రోజు నేను గడపాలి. హల్లెలూయా. దేవుని తపనండి అది. లేదా నేనేదో నష్టం చేయాలని కాదు, నువ్వేదో పని ఆపేసుకొని నువ్వు నష్టపోవాలని దేవుని ఉద్దేశం కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే నా పిల్లలు ఒక పూట నాతో ఉండాలి, వారి బాధలు వారి కష్టాల గురించి నేను వాళ్ళతో ముచ్చటించాలా, నేను వారితో మాట్లాడాలనే తపన. దేవుని బిడ్డలారా, ఒకరోజు శ్రద్ధగానమ్మా, ఒకరోజు ఒక చిన్న బిడ్డ, మన వినూత్న అంత బిడ్డ కాబట్టి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిందంట. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళింది, అనేకమైన సార్లు వాళ్ళ మమ్మీని అడిగి విసిగిపోయింది. మమ్మీ, డాడీ ఏంటి మమ్మీ ఒక్కసారి కూడా మనతో ఉండట్లేదు, ఒక్కరోజు కూడా మనతో స్పెండ్ చేయట్లేదు, నాకు డాడీతో ఉండాలని ఉంది మమ్మీ అంటే, వాళ్ళ మమ్మీ అనేదంట, అమ్మ డాడీ ఏం చేసినా మన కోసమే కదా, డాడీ ఖాళీగా ఉంటే ఎట్లా, మన కొరకే కదా అంటే, పిల్లలు కదండి వాళ్ళ డాడీ మీద. ఏమంటే పిల్లలు పొద్దున్నే లేసే టయానికల్లా, వాళ్ళు 7-7:30 లెగిస్తారు కదా పిల్లలు, ఆ టయానికల్లా తండ్రి వెళ్ళిపోయేవాడంట. పిల్లలు సాయంకాలం 8:30-9 గంటలకు నిద్రపోయిన తర్వాత తండ్రి వచ్చేవాడు. వీళ్ళకి బాగా బెంగ అనిపించేది, తండ్రితో మా డాడీతో కాసేపు కూడా ఉండలేకపోతున్నాం, ఆడుకోలేకపోతున్నాం అనేటటువంటి ఆలోచన కలిగి, ఏమండి ఆ బిడ్డ అడుగుతామంటే వాళ్ళ అమ్మ అనేది, అమ్మ అట్లా ఆగిపోతే చాలా నష్టం వస్తుంది, బిజినెస్లో చాలా లాస్ అయిపోతాం, మీకోసమే కదా కష్టపడుతుందా అన్నప్పుడు ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు.
అర్థం కాక వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి వాళ్ళ డాడీ వర్క్ చేసుకుంటున్నాడు, వెళ్ళింది సెలవు రోజుల్లో. ఏమంటే హడావుడిగా రెడీ అవుతున్నాడు. వెళ్ళి అన్నదంట, మాట్లాడకూడదమ్మా, వెళ్ళి అన్నదంట, అమ్మ డాడీ ఈరోజు నేను ఒకటి అడుగుతాను, నువ్వు చేస్తావా అందంట. చెప్పు తల్లి అంటే, నువ్వు ఒక రోజుకి ఎంత సంపాదిస్తావు డాడీ అందంట. ఏంటి ఒక రోజుకి ఎంత సంపాదిస్తావు అంటే ఆయన ఒక ఫిగర్ చెప్పింది. నేను ఒక రోజు నేను జాబ్కి వెళ్తే ఒక 4,000 వస్తుందమ్మా ఫిగర్ చెప్పింది. ఇవి కాలిక్యులేట్ చేసుకుంది పక్క నుండి. 24 × 4,000. స్తోత్రం చెప్పండి. ఏమండి 24 ÷ 4,000 చేశాను. తన దాచుకునేటటువంటి లోనికి వెళ్ళింది, ఆ డిబ్బి ఓపెన్ చేసింది. పిల్లలు దాచుకుంటారు కదండి, పిల్లలది ఏమండి పర్సనల్ మనీ దాచుకునేది ఉంటుంది కదా, ఓపెన్ చేసింది. కిడ్డీ బ్యాంక్ ఓపెన్ చేసి ఏమండి దాంట్లో ఉన్న డబ్బులన్నీ లెక్క పెట్టింది. 3 గంటలకి వాళ్ళ డాడీ 3 గంటల సంపాదన దాంట్లో కనబడింది. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులన్నీ వాళ్ళ డాడీ చేతిలో పెట్టి, డాడీ నీ 3 గంటల సంపాదన నేను నీకు ఇస్తా, కానీ నా దగ్గర ఉంటావా 3 గంటలు ఏ పని పెట్టుకోకుండా, ప్లీజ్ డాడీ. నువ్వు బయటికి వెళ్ళి సంపాదిస్తే 3 గంటలు ఎంతే కదా నువ్వు సంపాదించేది, ఆ డబ్బులు నేను నీకు ఇస్తా, ఈ 3 గంటలు నాతో ఉండవా అని అడిగిందంట. అంటే వారి హృదయంలో ఎంత వేదన ఉండిపోయిందండి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నాం అంటే డబ్బు మీద ఆలోచనతోనే తిరుగుతున్నా కానీ పిల్లలతో కొంత సమయం స్పెండ్ చేయలేకపోతాం. వారికి చూపించాల్సిన ప్రేమ వారికి ఆ సమయంలో అందించలేకపోతాం. హల్లెలూయా. వారు మీ నుంచి కోరుకునేది నీ సంపాదన కాదు, నిన్నే. అలాగే దేవుడు కూడా నీ నుండి కోరుకునేది నీ సంపాదన కాదు, మొదట నిన్నే. స్తోత్రం చెప్పండి. ఆయన తండ్రి అండి, నీ కోసం ప్రాణం ఇచ్చిన తండ్రి, అయినా ప్రాణంగా ప్రేమించాడు నిన్ను. దేవుని బిడ్డ, నువ్వు ఆయన సన్నిధికి వస్తే ఆయన మురిసిపోతాడు. నువ్వు చుట్టం ఇంటికి వెళ్తే కనుక వాడు ఒకవేళ నా ఈడొచ్చాడు ఏంట్రా బాబు అనుకుంటాడేమో, కానీ నువ్వు దేవుని ఇంటికి వట్టి చేతులతో వచ్చినా మురిసిపోతాడని. నా కొడుకు నా దగ్గరికి వచ్చాడు, నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆశది, దేవుని ప్రేమది. దేవుని బిడ్డలరా, అందుకే మా లాభం వదులుకొని ఈయన పని చేస్తున్నాడు. ప్రభు అన్నాడు, ఒక దినం నాది అన్నాడు. ఆ ఒక్క దినమైనా నువ్వు దేవుని కొరకు వదులుకోలేకపోతే ఇక దానితో నీకున్న సంబంధం దానికి నువ్వేం విలువిస్తున్నట్టు? ఏమండి, ఆరాధనకు రావద్దు నువ్వు, నా దేవునితో ఈ 1 గంట నేను ఉంటా, ఈ 2 గంటల సమయం నా దేవుని సన్నిధిలో నేను ఉంటాను, నా తండ్రితో మాట్లాడతాను, నా కష్టాన్ని నా తండ్రితో చెప్పుకుంటాను, నా బాధ ఆయనతో చెప్పుకుంటాను అనే తపనతో కదా నువ్వు దేవుని సన్నిధికి రావాల్సింది. ఆ ప్రేమతో కదా రావాల్సింది. పాస్టర్ గారు ఏమన్నా అంటాడేమో, వెళ్ళకపోతే మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, సాయంత్రం ఎవరన్నా అడుగుతారేమో అన్నట్లు వద్దు. నీ ఆలోచన అంతా కూడా నా తండ్రిని చూడాలి, నా దేవుణ్ణి చూడాలి. అందుకే ఒక పాట ఉంటది కదా, తండ్రి నిన్నే చూడాలని, ప్రియుడా నీతో ఉండాలని. హల్లెలూయా. దేవుని చూడాలని ఆశతో రా దేవుని మందిరానికి. దేవుని బిడ్డలారా, వీళ్ళు అలాంటి ఆశతో, ఇది నా దేవుని పని, నా దేవుని పని కన్నా నా సంపాదన, నా ఉద్యోగం ఎక్కువ కాదనుకున్నాడు, నా జీతం ఎక్కువ కాదనుకున్నాడు. అందుకే దేవుని బిడ్డ 12 సంవత్సరాల జీతాన్ని సునాయాసనంగా వదిలేసుకున్నాడు. వదిలేసుకొని దేవుని పని చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రభు స్తోత్రం చెప్దామా? ఏమండి, ఇలాంటి సమర్పణ, ఏమండి ప్రజల్లోనే ఆ సమర్పణ ఉంది, నాయకుడిలో కూడా అట్లట్లేదండి, నాయకుల్లో కూడా ఆ సమర్పణ ఉంది. ప్రభు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్యాన్ తిరుగుతుందండి అమ్మా, లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 వైర్లు వెళ్ళినాయి. ఎన్ని వైర్లు అమ్మా? ఇది ఇక్కడ కనబడుతున్నాయా? ఎన్ని వైర్లు ఇవి? చెప్పండి 2 వైర్లు. ఈ 2 వైర్లు కరెక్ట్గా ఉంటేనే తిరిగిద్ది. ఏ వైరు పాడైపోయినా అట్లట్లేదండి. ఒక వైరు నేనైతే, ఒక వైరు మీరు, ఒక వైరు పాస్టర్ గారు అయితే, ఒక వైరు సంఘం, ఒక వైరు దేవుడైతే, ఒక వైరు ఆయన బిడ్డలు. 2 వైపుల నుంచి సరి సమానమైనటువంటి బాధ్యతలు పంచుకుంటేనే పని సక్సెస్ అవుతుంది. అక్కడ కార్యాన్ని మనం చూడగలుగుతాం. ఆ స్థలంలో దేవుని మహిమను మనం చూడగలం. ఏ ఒక్కరిలో లోపం ఉన్నా పని జరగదు, ఆగిపోతుంది. ప్రజలు లొంగిపోయినా ఈ పని ఆగిపోయేదే. ఏమండి, నెహేమియా గారు కాంప్రమైజ్ అయినా పని ఆగిపోయేదే. కానీ ఎవ్వరు లొంగలేదు, ఎవ్వరు కూడా
వెనుతిరగలేదు. అందుకే ఆ పని అద్భుతంగా జరిగింది. ప్రభు స్తోత్రం చెప్పండి. ఈరోజు అమ్మ దేవుని పని, నీ కార్యాలు, ఇది దేవుని పని కొరకే కాదు, నీ పనులోనైనా నీకు అభివృద్ధి కలగాలంటే ఈ లక్షణాలు ఉండాలి ఖచ్చితంగా, ఈ గుణగణాలు నీలో ఉండాలి. అంతకన్నా ప్రాముఖ్యంగా దేవుని పని అని గుర్తింపు నీకుంటే తప్పకుండా నువ్వు మనసు కలిగి పని చేయి. రెండోది ప్రాణాలకు తెగించి పని చేయి. మూడోది ప్రయాసపడి పని చేయి, కష్టపడి పని చేయి. నాలుగోది ఒక సమర్పణతో పని చేయి. ఐదోది ఫ్యామిలీ పరిస్థితుల వైపు చూడొద్దు ఎలాగున్నా. ఏమండి, నువ్వు చింతిస్తే మాత్రం మారిపోతాయా? నేను ఎక్కువ ఇదే చెప్తూ ఉంటానండి. ఎవరైనా బాధలు ఉండి అట్లా నీరసంగా ఉన్నారనుకోండి, నేను ఇది చెప్తా, అమ్మా నువ్వు ఏడిస్తే తీరతాయంటే చెప్పు, నాతో పాటు ఇంకో నలుగురిని తీసుకొచ్చి ఏడిపిస్తా. అమ్మ అంతే కదా, ఏడిస్తే పరిస్థితులు మారిపోతాయి అంటే నీకోసం మేము కూడా ఏడవడానికి రెడీయే. యేసుప్రభు ఏమన్నాడు? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకోగలరు. స్తోత్రం చెప్పండి. నువ్వు చింతించినంత నువ్వు ఏడ్చినంత మాత్రాన ఎత్తు పెరుగుతావా లేదా ఎత్తు తగ్గుతావా? తగ్గ కదా. కాబట్టి ఎందుకు చింతించాలా? నీ భారం నా మీదయ్య అన్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఇదిగోండి, ఫ్యామిలీ పరిస్థితులు బాగోలేని సమయంలో వారి భారాన్ని దేవుడికి అప్పగించి ప్రభు పనులు వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఈరోజు అలాంటి సమర్పణ మనకు ఉండాలి. దేవుని బిడ్డలారా, లాభం ఆశించకుండా పని చేస్తున్నారు, అలాంటి సమర్పణ మనకి ఉండాలి. అలాగున్నప్పుడే మనం దీవించబడతాం. అలాగున్నప్పుడే ప్రభు పనిలో ఏమండి నమ్మకంగా, ఉజ్జీవంగా, ఉత్సాహంగా మనం ముందుకి ఎదగలుగుతాం, వెళ్ళగలుగుతాం. అట్టి కృప దేవుడు దయచేయను గాక. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన, వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకొని మిగిలిన కార్యక్రమంలోనికి మనం వెళ్తాం. అందరు కూడా దయచేసి కళ్ళు మూసుకుంటారా? దేవుని బిడ్డలారా, తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, అవమానాలు వచ్చినా వారు దేవుని పని చేయడానికి మనసు కలిగి ఉన్నారండి. అవమానాలు వచ్చినా మనసు కలిగి ఉన్నారు. ఒక చేత్తో ఆయుధం పట్టుకున్నారు, ఒక చేత్తో పని చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి పని చేశారు. ఉదయం మొదలుకొని నక్షత్రాలు అగుపడేంత వరకు పని చేస్తున్నారు. రాత్రంతా కావలు కాస్తున్నారు. ఎంత కష్టపడుతున్నారండి ఈ పనిలో. ఉతుక్కోవడానికి తప్ప దేనికి వారు బట్టలు తీయలేదంట. ఎంత సమర్పణ కలిగి పని చేశారండి. తినడానికి తిండి లేదు, తన పిల్లలను బానిస బ్రతుకుల్లోంచి విడిపించుకునే ఆ యొక్క ధనం లేదు వారి కుటుంబాల్లో. పరిస్థితులు వేరుగా ఉన్నప్పటికీ ప్రభు పనిలో నమ్మకంగా నడుస్తున్నారండి. దేవుని బిడ్డ, రాజు దగ్గర గిన్నెందించే ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఆ యొక్క దేశంలో కాల్చబడినటువంటి పట్టణంలో జీతం వదులుకొని ప్రజల యొక్క కష్ట నష్టాల్లో పాలు పొందుతూ ప్రయాసపడుతున్నటువంటి నేహెమియా నాయకుడు మనస్సు కలిగి, నాయకుడి యొక్క మనసుతో ఏకీభవించి పనిచేస్తున్న ప్రజలు. అందుకే దేవుని కృప వీరికి తోడుగా నిలిచింది. దేవుని కృప వీరితో నిలిచింది. ప్రియ సంగమా, ఈరోజు దైవజనుడిగా నేను ఎలాంటి భారం కలిగి ఉన్నానో నీలో కూడా అదే భారం ఉండాలా. దైవజనుడిగా నేను ఏది అయితే ఆశపడుతున్నానో నీవు కూడా ప్రభు కొరకు అలాంటి ఆశ కలిగి ఉండాలా. దైవజనుడిగా నిన్ను నేను దేవుని ఎదుట ఎలా నిలవబెట్టాలని దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నామో నీవు కూడా అలా ప్రవర్తించినప్పుడే దేవుని కృప నీ మీదకి వస్తుంది. దేవుని యొక్క సహాయం నీకు దొరికిద్ది. సామర్థ్యముతో ప్రభు నిన్ను నింపుతాడు. అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేయగలిగిన కృప దేవుడు నీకు ఇస్తాడు. ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను ఎదిగింపజేస్తాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ ప్రజలని అన్నాడు దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని కొరకు నిలబడే వారిని పరిస్థితులు మారొచ్చు, సంవత్సరాలు మారొచ్చు, తరాలు మారొచ్చు, యుగాలు గడిచిపోవచ్చు, కానీ దేవుని కృప అన్నాడు నిన్ను నీ పిల్లలను విడిచిపెట్టదు. దేవుని బిడ్డ, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. సమర్పణ కలిగిన వారు మీ చేతుల పైకి ప్రార్థిస్తారా? సమర్పణ కలిగిన వారయ్యా, నీ పనిలో ఎలా ఉండాలో, నీ పని ఎంత గొప్పదో, ఆ పని కొరకు ప్రజలు ఎలాంటి అయ్యా తండ్రి సమర్పణతో వారు ముందుకెళ్లారో ఈరోజు తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మేము కూడా నీ పని కొరకు అయ్యా మాకు కలిగిన దానికన్నా ఎక్కువ మేము ప్రయాసపడతాం అయ్యా. అయ్యా తండ్రి, మా యొక్క సామర్థ్యం కన్నా ఎక్కువగా నీ కొరకు మేము ప్రయాసపడి పనిచేస్తామయ్యా. ఈ పనిలో మేము ఎదుగుతామయ్యా అన్నవారు
మీ చేతులపైకి ఎత్తి ప్రార్థించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి, కూడి వచ్చిన బిడ్డలు, అయ్యా వాక్యం విన్న బిడ్డలు, ఇదిగో ఒక సమర్పణతో నీ పని మేము చేయాలని, నీ కొరకు నిలవబడాలని. ఇది దేవుని పని. దేవుని పనిలో అది చిన్నదైనా పెద్దదైనా దాని కొరకు ఒక సమర్పణతో పని చేయాలా, కష్టపడి పని చేయాలా, ఇష్టంగా పని చేయాలా, మనసు కలిగి పని చేయాలా, పరిస్థితులు ఎలాగున్నా పని చేయాలా. దేవుని యొక్క సమయాన్ని దేవునికి అర్పించి, దేవుని యొక్క సమయంలో ఎంత నష్టపోవడానికైనా ఇష్టంతో మేము ముందుకెళ్ళాలని అయ్యా సమర్పణ కలిగి చేతులెత్తిన వారిని అయ్యా వారి చేతులు మీరు పట్టుకోనండి, వారిని దర్శించండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి దేవా, వారి సమర్పణ చూస్తున్న దేవుడు, వారితో మీరుండి మీరే నడిపించి దీవించి ఆశీర్వదించమని, మేలు చేయమని, మహిమ పొందమని అయ్యా బిడ్డల చుట్టూ కంచి వేయమని, సంఘంలో తండ్రి నూతనమైన వ్యక్తులను లేవనెత్తండి, సమర్పణ కలిగిన వారిని లేవనెత్తండి, సేవాభారము కలిగిన వారిని లేవనెత్తండి, ప్రయాస పడగలిగిన వారిని లేవనెత్తండి. నూతనమైన తలాంతులతో సంఘాన్ని అభిషేకించండి. నూతనమైన కృపావరాలు సంఘ బిడ్డలందరికీ మీరు దయచేయండి అయ్యా. నీ సువార్త ప్రకటించేవారుగా, వాక్యాన్ని బోధించేవారుగా, ఆరాధన జరిగించేవారుగా అయ్యా మా సంఘంలోంచి అనేక మంది నూతనమైన బిడ్డలు లేవనెత్తబడుదురుగాక. నీ పని కొరకు ప్రయాసపడగలిగిన వారు లేవనెత్తబడుదురుగాక. అయ్యా తండ్రి, కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితుల్లో చితికిపోయినటువంటి వారు అయ్యా తండ్రి నూతన బలాన్ని పొందుకొని నీ కొరకు రోషము కలిగి బ్రతుకుదురుగాక. అయ్యా తండ్రి, అటు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని అన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.